మంచిగానే ప్రొజెక్ట్ చేయాలి, తప్పును తప్పుగానే ప్రొజెక్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విధానాల్లో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సమర్థిస్తా, బట్ అట్ ద సేమ్ టైం పాస్బుక్ల మీద ఆయన ఫోటోని విభేదించా నేను. అలాగే ఏవైతే సర్వేరాళ్ళ మీద జగన్ బొమ్మ వ్యతిరేకించిన వాడిని నేను. ఎందుకంటే తప్పుని తప్పనాల, ఒప్పును ఒప్పనాల. మన ఆస్తికి ఆయన పేరేంది, ఆయన బొమ్మ ఏంటి అన్నటువంటి ఆనాటి నుండి ఇప్పటి వరకు నేను మాట్లాడుతాను. అదే సందర్భంలో ఇప్పుడు ఆ సమస్య పరిష్కరించే అధికారాన్ని చంద్రబాబు గారికి కట్టబెడితే చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు చంద్రబాబు గారు. కొత్తగా వస్తున్నటువంటి పాస్ పుస్తకాలు ఇవి ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కొత్త పాస్బుక్ని తీసుకొస్తున్నారు. ఇందులో చాలా మంచి ఆలోచన చేశారు. క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని మీద, ఓనర్ పేరు, భూమి డీటెయిల్స్తో పాటుగా క్యూఆర్ కోడ్ను కూడా ఆవిష్కరించారు. తద్వారా ఒక భూ రక్షణ అన్నటువంటిది, ఆ భూమి మళ్ళీ ఇంకొకటి పాస్బుక్లు, దొంగ పాస్బుక్లు సృష్టించే అవకాశం లేకుండా ఒక చక్కటి ఆలోచన చేశారు. ఈ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి.